ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరి నమోస్తుతే. మకర రాశి వారికి 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు గోచార ఫలితములు ఏమి సూచిస్తున్నాయో తెలుసుకుందాం. శ్రద్ధగా ఆలకించండి. మకర రాశి జాతకులకి 2026లో ఆదాయం 2, వ్యయము 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ యొక్క మకర రాశి వారికి లగ్న ద్వితీయములో రాహువు, తృతీయములో శనేశ్వరుడు, షష్ఠ సప్తమ అష్టమ స్థానాలలో గురు సంచార ప్రభావము, అష్టమ సప్తమ స్థానాలలో కేతుగ్రహ సంచార ప్రభావము, శనిగ్రహ స్థానము వలన లాభమైనటువంటి ప్రభావాలు వీళ్ళకి కొంత సూచిస్తున్నాయి. ఈ సంవత్సరములో ఎలక్ట్రానిక్ మార్గములో ఉన్నటువంటి మకర రాశి వారికి చాలా బాగుంటుంది. అలాగే ప్రచారకర్తలు ఎవరైతే గనక కొన్ని ప్రచారాలని చేస్తూ ఉంటారో అటువంటి వారికి చాలా బాగుంటుంది. ఉపాధ్యాయులకి చాలా గౌరవమైనటువంటి సత్కారములు, లాభాలు ఈ సంవత్సరంలో ఉంటాయి. అలాగే ప్రభుత్వములో ఉన్నటువంటి నాయకులు కానీ ఉద్యోగస్తులకు కానీ సరైనటువంటి పదవులని నిర్దిష్టముగా వారి కర్తవ్యాన్ని వారు సక్రమంగా ఆచరణ చేస్తున్నటువంటి వారికి చాలా గౌరవాలు లభిస్తాయి. ఊహించని రీతిలో కొంతమందికి ఉద్యోగంలో ఊహించనిటువంటి రీతిలో మార్పులు, ప్రమోషన్లు కూడా ఈ సంవత్సరం ఉన్నాయి. అవి ఫిబ్రవరి నుంచి కూడా కొంత ప్రభావితం చేస్తూ ఉంటాయి. దూర ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి మకర రాశి జాతకుల యొక్క ప్రయత్నము సఫలమవుతుంది. ఇక్కడ కొంతమంది మకర రాశి జాతకములో ఉన్నటువంటి వారికి, కొంతమంది అని ఎందుకు డివైడ్ చేస్తున్నామంటే దీనిలో ఎక్కువగా మాకు గోచారం రీత్యా ఇవన్నీ యథావిధిగా సాగుతూ ఉంటాయండి అని అనుకుంటారు. కొంతమంది మాకు ఇవేమీ సాగట్లేదు అంటారు. చూసారా, సాగుతున్నటువంటి వారికి, సాగని వారికి మనం ఏమి చెప్పలేము. ఇలాగే ఉందండి మాకు కొంత పరిస్థితి అనుకున్నటువంటి అటువంటి వారికైతే మరికొన్ని శుభప్రదమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి. వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి ప్రేమతో కూడుకున్నటువంటి వివాహములు జరుగుతాయి. అలాగే ఈ యొక్క వివాహ విషయముల్లో కూడా మీరు చెప్పినటువంటి వ్యక్తిని చాలా గౌరవిస్తారు. కాబట్టి వివాహము కానటువంటి వారికి కూడా మకర రాశి వారికి శుభ సమయమే 2026 సంవత్సరం అనుకోవచ్చు. ఇక్కడ కొంతమందితో ఊహించని రీతిలో కలహాలు కూడా ఏర్పడతాయి. ఇవి స్త్రీలకి ఉన్నాయి, పురుషులకి కూడా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారములు చేసుకునేటువంటి వారికి మకర రాశి జాతకులు ఎంతో కాలముగా సుదీర్ఘముగా ఒక నమ్మకమైనటువంటి మిత్రత్వం కలిగినటువంటి వారితో ఒక గొడవ చాలా ఇబ్బందిని పెడుతుంది. ఇది కూడా మార్చి నుంచి జూలై మధ్యలో జరగవచ్చును. తస్మాత్ జాగ్రత్త. అలాగే మీ ధోరణిని కూడా మీరు మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎదుటవారిదే తప్పు, మనం చాలా గొప్పవారం, మన తప్పే లేదు అని మనం అనుకోకూడదు. ఒక్కొక్క సందర్భంలో మనది కూడా తప్పు ఉంటుంది. మనము కూడా ఏదో అనరాని మాటలు అని ఉంటాము, చేయరాని పనులు చేసి ఉంటాము, ఎక్కడో ఎవరినో ఇబ్బంది పెట్టి ఉంటాం, పట్టకుండా అయితే ఉండం. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. త్రుటిలో ప్రమాదాల నుంచి కూడా బయటపడతారు. కొన్ని ప్రమాదములు ఏంటో అంతా బాగానే ఉంటుంది కానీ జారుతూ పడిపోయి మేజర్ యాక్సిడెంట్లు అవ్వటము, నడుముకి తెలియనటువంటి కంకు దెబ్బలు కొన్ని తగిలేటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటాయి.
ఇదే సమయంలో డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అవుతుంది. అలాగే మకర రాశి జాతకులకి స్వప్నములో ఎక్కువగా సర్పాలు దర్శించటము, సర్పాలు కొట్టుకుని చచ్చిపోయినట్టు కనిపించటము, కాటేస్తున్నట్టు ఉండటము, 2 సర్పాలు వెంబడించుకుంటూ వస్తున్నట్టు ఉండటము, ఏదో ఒక తెలియనటువంటి పడగ విప్పన విధంగా సర్పాలు దర్శనం ఇవ్వటము, దుస్వప్న బాధలు కూడా ఈ యొక్క ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో అధికముగా ఉంటాయి. కాబట్టి స్వజాతకాన్ని పరిశీలన చేసుకుని సర్పానికి సంబంధించినటువంటి పరిహారాలని తప్పనిసరిగా చేయాలి. గర్భము కూడా కొంత కష్టాన్ని తెచ్చిపెడుతుంది. అది కూడా గర్భకోశము అంటారు చూసారా, అది డెలివరీ అయ్యేంత వరకు కూడా చికాకి. ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది, సరిగ్గా అవుతుందా అవదా, ఏదో మీరు నెగటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి గర్భముతో ఉన్నటువంటి మకర రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి నెగటివ్ ఆలోచనలని కూడా రానివ్వకూడదు. ఇక్కడ పెట్టుబడి పెట్టి ఏదో ఇన్స్టెంట్ పెట్టుబడులను పెట్టి వ్యాపారాలు చేసి సంపాదిద్దాము అనుకున్నటువంటి వారు మాత్రం బురదలో కాలేసినట్టే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగముల రీత్యా ఈ యొక్క స్త్రీలలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. ఇష్టము లేనటువంటి అధికారి దగ్గర బాధ్యతపరమైనటువంటి ఉద్యోగాన్ని చేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అందరూ హీనులు ఉండరండి. ఊహించినటువంటి వారందరూ కూడా చెడ్డవారు కాదు. మనం ఎవరైతే మంచివారు అనుకుంటారో వారు ఒక్కొక్కసారి వారి మంచితనం ముసుగులో ఎన్నో చెడ్డ పనులను చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏ విషయము ఉన్నా విద్యార్థులు తల్లిదండ్రులకి తప్పనిసరిగా చెప్పాలి. విద్యా విషయములో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మీకు తెలుసో తెలియకో అవి తప్పుడు దోవన పట్టించవచ్చు, కొంత ఇబ్బంది పెట్టవచ్చు, కొంత మానసిక అప్రశాంతతని కుటుంబ సభ్యులకి మకర రాశి జాతకుల పిల్లల నుంచి రావచ్చు. ఎందుకంటే కన్ఫ్యూజింగ్లో ఉన్నారు పిల్లలు అనేటువంటి మాట వస్తుంది. స్పోర్ట్స్ రంగములో ఉన్నటువంటి పిల్లలు చాలా చక్కగా రాణిస్తారు. కొన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ తేరుకుంటారు. మనోబలం విద్యార్థులకి చాలా ఉంది. శక్తికి మించి ఎక్కడా కూడా రుణాలను చేయకండి. కట్టగలిగినంతే, అది కూడా నిజాయితీగా ఎక్కువ వడ్డీకి డబ్బులను తీసుకుని మోసపోకండి. దీంట్లో మోసమేముంది గురువుగారు, వాళ్ళు ఇస్తారు మేము తీసుకుంటాం, ఆడు కదా మోసపోయేదని. తప్పు. ఒక్కొక్కసారి మనము ఎప్పుడైతే ఎదుటవాడిని మోసం చేస్తున్నాం అనుకుంటామో కాలం ఒక్కసారిగా రివర్స్ అయిందంటే మనం కూడా మోసపోతాం. మనం మోసపోతే అయ్యో అనుకుంటానికి కూడా ఎవరు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మాట చాలా విలువైనటువంటిది. కలియుగములో మాట నుంచే మనము మిత్రులను కానీ శత్రువులను కానీ తెచ్చుకుంటాం. కాబట్టి ప్రేమతో మాట్లాడండి, భక్తితో వ్యవహరించండి. తల్లిదండ్రుల్ని, గురువులని, మీ యొక్క గ్రామదేవతని, ఇష్టదేవతని తరచూ కూడా స్మరణ చేసుకుంటూ ఉండండి. ఇంట్లో అప్రశాంతత వాతావరణము ఈ యొక్క జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా కొనసాగుతుంది. ఈ మధ్యలో అప్రశాంతత వాతావరణానికి, చికాకులకి చెక్ పెట్టండి. ఎప్పటికప్పుడు 2026లో ప్రతి 3 మాసాలకి ఒకసారి కుదిరితే ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోండి. రుద్ర పఠనం, నవక పఠనాన్ని ఇంట్లో చేయించుకోండి బ్రాహ్మణ చేత. మాకంత స్తోమత లేదు స్వామి, అంత డబ్బు ఖర్చు పెట్టలేమంటే నమ్మకం మనకి యూట్యూబ్లో చక్కగా చదివిన పండితులు చదివినటువంటి ఆడియోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి. దాన్ని కంపల్సరీ ప్లే చేసి వింటూ ఉండండి. అలాగే విష్ణు దేవాలయములో ఏదైనా ఒక మంచి విష్ణు దేవాలయముల్లో, మంచి అంటే తిరుపతి ఒకటే కాదండి, మన గ్రామంలో కూడా చాలా ఉంటాయి రామాలయాలు, విష్ణు ఆలయాలు, ఇవన్నీ కూడా విష్ణుమూర్తి ఆలయాలే. అటువంటి ఆలయంలో ప్రతి శనివారము కూడా నిమ్మకాయ పులిహారని ప్రసాదంగా పెట్టండి. అది మీ నామంతో, మీ పేరుతో నైవేద్యం పెట్టించి కొంతమందికైనా పంచండి. తద్వారా ఎన్నో బాధల నుంచి మకర రాశి జాతకులు బయటపడతారు. అలాగే గోమాతని పూజించుకోండి. గోమాత యొక్క దర్శనము చేయండి. గోమాతకి
ఏదైనా ఉప్పో బెల్లమో మనకు తోచిన విధంగా తవుడో సహాయం చేయండి. ఈ కార్యక్రమాలను మీరు చేస్తూ ఉండండి. 2026లో తప్పనిసరిగా మకర రాశి వారు ఎన్నో గొప్ప ఫలితాలను పొందుతారు. నేను చెప్పినటువంటి కష్టాల నుంచి బయటపడతారు. అలాగే గోమాత అనుగ్రహం ఉంటే భూమాత అనుగ్రహం ఉంటుంది. భూమాత అనుగ్రహం ఉంటే ఇల్లు చాలా చక్కగా ఉంటుంది. అదే ఇల్లు చక్కగా ఉంటే మనసు చక్కగా ఉంటుంది. మనసు చక్కగా ఉంటే సంపద వృద్ధి చెందుతుంది. అష్టైశ్వర్యములతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మకర రాశి జాతకులు ఉంటారు. జై శుభంకరి, జై భారత్ మాత, జై గోమాత.